ఫంక్షన్ ఎవరిదో, అక్కడికి మనం వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారో అది నువ్వు ఆలోచించావా? అందులోనూ ఆటో డ్రైవర్ చెప్పాడు అది చాలా పెద్దవాళ్ళ ఇల్లు అని. అలాంటి చోటుకి మనం వెళ్ళామంటే పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారు అని మనం ఒక మాట అన్నారనుకో, మనం బాధపడాల్సి ఉంటుంది కదక్కా. మనమేమీ ఫంక్షన్కి వెళ్ళడం లేదు, అక్కడ తినడానికి కూడా వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరో ఈ గిఫ్ట్ మర్చిపోయారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేయడానికి వెళ్తున్నాము. ఇచ్చేసి వెళ్ళిపోతాం. మనము ఆ ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేస్తే కదా మనల్ని అంటారని బాధపడడానికి. అయినా ఎవరో తెలియని వ్యక్తి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరేమంటారు? నువ్వు అనవసరంగా దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. స్నేహితుణ్ణి చంపాలనుకున్న నీకు స్నేహం అనే మాట మాట్లాడే అర్హత నీకు లేదని తెలుసుకో. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? ఎంత కాదనుకున్నా అన్నయ్య మన ఇంటికి పరాయివారు కాదు, మీకు స్నేహితుడు. అలాగే మన మనవరాలికి తాతయ్య, మన ఇంటి కోడలికి తండ్రి. ఇలా ఎన్నో రకాలుగా ఈ ఇంటికి ఆయనకు అనుబంధం ఉంది. అలాంటి మనిషిని పిలవకపోవడమే మన తప్పు. అయినా సరే ఆయనే వచ్చినప్పుడు ఇలా మాట్లాడడం పద్ధతి కాదండి. అయినా ఇక్కడ గొడవ పెట్టుకోవడానికి రాలేదు కదా, మనల్ని చూసి ఆనందించి 4 అక్షింతలు వేయటానికి వచ్చారు. మనకంటూ పెద్ద దిక్కు ఎవరున్నారండి? అన్నయ్య తప్ప. పూర్ణ, ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు. అన్నయ్య అంటూ వరుసలు కలుపుతున్నావేంటి? ఆ వరుసలు ఎప్పుడూ తెగిపోయాయి. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే మనిషివి. నమ్మిన వాళ్ళకి వెన్నుపోటు పొడిచే ఇలాంటి వాళ్ళని. ఎవరా వెన్నుపోటు పొడిచింది? నేనా? నేను నీ ప్రాణాలు తీయాలనుకుంటానా? అవసరమైతే నా ప్రాణాలు ఇచ్చానా సరే నిన్ను కాపాడుకుంటాను. అదిరా నాకు నీ మీదున్న అభిమానం. లేనిపోని అనుమానాలతో నా మీద అపోహలు పెంచుకుంటున్నావు. నన్ను శత్రువులా చూస్తున్నావు. నిజమైన శత్రువులెవరో నీ కళ్ళతో నువ్వు చూడు. నీ మనసుతో విను, అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏంటి సూర్యం గారు, తెలివిగా మాట్లాడుతున్నారా? మా అన్నయ్య ఎప్పుడూ తప్పుగా ఆలోచించరు, ఎవరిని తక్కువ అంచనా వెయ్యరు. ఆయన తెలివైన వారు కాబట్టి ఇన్ని సంవత్సరాలైనా బిజినెస్ ఫీల్డ్లో నెంబర్ 1 గానే కొనసాగుతున్నారు. మీరేంటో మీ బుద్ధేంటో తెలుసుకున్నారు కాబట్టి మీతో అలా మాట్లాడుతున్నారు. దాన్ని మీరు కవర్ చేసుకోవడానికి, మీకు మీరు మంచివారని చెప్పుకోవడానికి ఎదుటి వారిని చెడ్డవాళ్ళని చెయ్యాలని చూడకండి. మాటలు మర్యాదగా రాని మహి. నువ్వేంటో, నీ బుద్ధి ఏంటో, నీ బ్రతికేంటో నాకు మొత్తం తెలుసు. నేను నోరు విప్పితే నీ బ్రతికేమవుతుందో కూడా ఆలోచించు. రేయ్, ఏంట్రా నా ఫంక్షన్కి వచ్చి నా వాళ్ళని అంటున్నావు? నువ్వు నా ప్రాణ స్నేహితుడిగా నటించావు. నీ స్నేహంతో నేను పైకొచ్చాను, నేనేం కాదన్నా. అప్పుడు నేను ఎదగాలి అని నువ్వు కోరుకున్నావు. అందుకే నువ్వు దాచుకున్న డబ్బు నాకిచ్చావు. దాన్నే పెట్టుబడిగా పెట్టి నేను ఎదిగాను. కానీ నేను ఎదిగాక నువ్వు ఓర్చుకోలేకపోయావు. నీలో ఈర్ష్య పెరిగింది. నీకన్నా పై స్థాయిలో నేనున్నానని నా మీద పగతో రగిలిపోయావు. ఏం చేసైనా సరే నా పతనం చూడాలని కోరుకున్నావు. కానీ నీ వల్ల కాలేదు.
అందుకే మంచిగా నటిస్తూ మమ్మల్ని నమ్మిస్తూ వెన్నుపోటు పొడిచావు. నా మనవరాలి జీవితం పాడైపోయినప్పుడు నువ్వు నవ్వుకున్నావు. నా ప్రాణాలు తీయాలని నీ మనిషి నువ్వే పంపించావు. ఏం మాట్లాడుతున్నారు శంకర్ ప్రసాద్ గారు? నారాయణ కావాలని ఇదంతా చేశానని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చాడు. కోర్టు నమ్మి కేసు కొట్టేసింది. ఇంకా సూర్యం గారిని నేరస్తులు అనడం మంచి పద్ధతి కాదు సార్. అవును సార్, నేను మీ దగ్గర పనిచేశాను, ఇప్పుడు సూర్యం గారి దగ్గర పనిచేస్తున్నాను. మీ ఇద్దరూ ఏమిటో పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. సూర్యం గారికి మీరంటే ఎంతో అభిమానం ఉంది. మీకు చిన్న బాధ వచ్చినా సరే ఆయన అక్కడ తల్లడిల్లిపోతారు. అలాంటి వ్యక్తి మీ ప్రాణాలు తీయాలనుకుంటారని మీరు ఎలా అనుకుంటారు? చెప్పింది చాలు. ఈ ముసలోడికి మీరిద్దరూ భజన చేసింది కూడా చాలు. ఈ వ్యక్తి ఏంటో, ఈ వ్యక్తి బుద్ధేంటో అందరికీ తెలుసు. ఇలాంటి మనిషిని మా ఇంట్లోకి రానివ్వడమే మాకెవ్వరికి ఇష్టం లేదు. అయినా ఫంక్షన్కి పిలిస్తే రావాలి. పిలవకపోయినా సిగ్గు లేకుండా వచ్చి మీరంటే మాకు అభిమానమని చెప్పుకోవడానికి బుద్ధుండాలి. నోరు ముయ్. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? ఆయన ఎవరనుకుంటున్నావు? నీ తల్లికి తండ్రి. నీకు తాతయ్య. మీ నాన్న రఘుకి అన్నయ్య అంటే ఎంత ఇష్టం ఉండేదో తెలుసా? ఆయనకెంత గౌరవం ఇచ్చేవారో తెలుసా? చూడు పూర్ణ, అనవసరంగా వీణ్ణి వెనకేసుకునొచ్చి నువ్వు నా మనవరాల్ని ఒక్క మాట అన్నా సరే నేను ఊరుకునేది లేదు. నాకిష్టం లేని వాళ్ళ నీడను కూడా నేను భరించలేను. ఈ సూర్యన్ నా స్నేహితుడే కాదు, అసలు వీడు నా దృష్టిలో మనిషే కాదు. ఇలాంటి వ్యక్తికి నా ఇంట్లో స్థానం లేదు. వీణ్ణి నమ్మే పరిస్థితే లేదు. రై పోరా బయటికి. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే పెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెలిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం.